మనసంతా ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరు రేయ్ ఇప్పుడేమైంది? మీరు రంగుల్లో కలపాలనుకున్న థిన్నర్ కింద పడిపోయింది అంతేగా? మనం బాగుపడుతుంటే కొన్ని కళ్ళు చూస్తూ ఓరవలేక చేతులకి పని చెప్తాయి, నాశనం చేస్తాయి. రామయ్య గారు వినిపిస్తుందా అండి? చీరలు నేయటం అయిపోయింది. మీకెలా కావాలో తెలుసు కదండి. నచ్చినట్లే సిద్ధం చేశాం. బండిల్స్ కూడా చేశాం. ఉదయమే వచ్చి మీరు తీసుకెళ్ళొచ్చు. వచ్చేయండి. నీ సహకారంతో గెలిపించావని సంబరపడిపోతూ విజిలేస్తున్నావా? దేని గురించి అంటున్నారు అత్తయ్య? కుక్కర్ విజిల్ ఇంకా రాలేదేంటా అని గుర్తు చేద్దామని వేశాను. ఎవరికి? కుక్కర్కా? కాతలపడ మాకు. కుక్కరే పెట్టకుండా విజిల్ ఎలా వస్తుంది? చూస్తున్నా, అంతా చూస్తున్నా. వెళ్ళి వంట చేసుకోపో. ఎగిరిన దానికి నీకు అదే శిక్ష. అమ్మా, నాన్న చూడు వంటింట్లో వంట చేసేస్తున్నాడు. వండేస్తున్నారు కాదు శౌర్య, వండేశా. మీరు వండడం ఏంటండి? ఉందిగా. ఎవరు? నేనే వండుతా అన్నా. మావయ్య సరదాగా టాస్ వేద్దామా అన్నారు. నేను గెలిచాను. నేను ఓడిపోయాను. వండేశాను. చూస్తావేంటి? రా తిందా. రా శౌర్య. పదండి మావయ్య. పద. తప్పించుకున్నావే, దొరక్కపోవు. అనుపమా, అమ్మా పాయసం చేశాను, అందరికి పెట్టు. అత్తమ్మ పాయసం, అల్లుడి స్వయం పాకం బాగుంది. చాలండి సంబడం, తినండి. అమ్మా కూర్చోండి. ముందు నువ్వు కూర్చో. పర్లేదమ్మా కూర్చోండి. అత్తయ్య, ఆనందం అంతా మీలోనే చూస్తున్నాను. ఉండదా పల్లవి? మనం ఇద్దాం అనుకున్న చీరలన్నీ సిద్ధమైపోయాయి.
నా అనుకున్న వాళ్ళు నా ప్రతిష్టను కాపాడారు. పరువుకు మించిన గొప్ప ఆనందం ఇంకేముంటుంది? విన్నావా శౌర్య? నా అనుకున్న వాళ్ళట అంటే కళ్యాణి సహాయ సహకారాలతోటే. లేదు ఆఫీసర్, వాళ్ళ చర్చ నా గురించి కాదు. నువ్వు రాత్రి అక్కడే ఉన్నావుగా? ఏంటి ఆఫీసర్, మీరు చూశారు కదా, నేను అసలు మాట్లాడానా? ఫోనే కదా ట్రై చేస్తున్నాను. ఉందా? ఫోన్ ఉందా? యూట్యూబ్లో చూసి చెప్పేసుంటుంది. వద్దన్న పనులే ఇంకా చేస్తూనే ఉన్నావు కళ్యాణి. మీరలా అనుకుంటే నేనేం చేయలేను. మేమనుకున్నదే నిజం. చూసావా శౌర్య? తప్పే ఉంది దమయంతి. అంటే పడాలన్న రూలేం లేదుగా. ఉదయం నుంచి తగులుకుంటున్నావుగా, రాత్రినా వదిలిపెట్టు. ముందు తిను. నానా, ఏం లేక లేని దానికి రచ్చ చేయాలని చూస్తుంది శౌర్య. యారే పోలీస్ ఆఫీసర్, అర్థం కావట్లా? తిను. అమ్మా, ఉదయమే వాళ్ళు వచ్చేస్తారుగా. అవును చిన్ని. మాట నిలబెట్టుకున్నందుకు తెగ పొగిడేస్తారు మనల్ని. కొత్త రకం చీరలని తెగ పొంగిపోతారు. తెగ సంతోషపడిపోతున్నారు. తెల్లారికి చీరలుంటే కదా, వాటిని ఏదో ఒకటి చేసి నా కడుపు మంట చల్లార్చుకోను. పడుకోండి చెబుతా. నాది పైచే కావాలనుకుంటే మీరెలా అవుతారు? రేపు ఇలానే మీ పరువు కాలి బూడిదైపోతుంది. ఆనందించారుగా, ఏడవండి.
చీరలన్నీ కాలిపోతున్నాయి. అయ్యో అయ్యో అమ్మా, అన్నీ కాలిపోతున్నాయి అమ్మా. అయ్యో అనుపమ, కాలిపోతున్నాయి కాలిపోతున్నాయి. ఏమండి అయ్యో అత్తయ్య, అమ్మా కాలిపోతున్నాయి చీరలని కాలిపోతున్నాయి. నీళ్ళు పోయినా ఆ మంటలో ఇప్పుడే వస్తానమ్మా. కాలిపోతున్నాయి. త్వరగా నీళ్లు పోయండి. అందులో కూడా నీళ్లున్నాయి, అవి కూడా తీసిపోయండి. నీళ్ళు పోయినా. అయ్యో అనుపమ, కాలిపోతున్నాయి అనుపమ. అనుపమ ఎవరు చేశారు? చెప్పండి. అత్తయ్యే. ఎలా కనపడుతున్నాను నీకు? జాగ్రత్త. లేదత్తయ్య, మీరే మీరే చేశారు. అమ్మకేం అవసరం? అది అలా అడుగు శౌర్య. తుమ్మినా దగ్గినా నేనే అంటుంది. మీరే కాల్చారత్తయ్య. నువ్వనుకుంటే అయిపోతుందా? సాక్ష్యం కావాలిగా. ఆఫీసర్, అత్తయ్య ఇలాంటిదేదో చేస్తుందని చీరల చుట్టూ రంగు వేశాను. అక్కడ కాలి ముద్రలున్నాయి. అదే రంగు అత్తయ్య కాలికుంది. ఇప్పుడేమంటారు? రోజంతా పనిచేసినప్పుడు ఎక్కడో ఒక చోట అంటుంటుంది. ఏం ఆఫీసర్, న్యాయం చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? సరే, మీకు ఇది సరిపోదు అనిపిస్తే సరిపోయే సాక్ష్యం రెడీ చేశాను. చూడండి ఆఫీసర్,
సాక్ష్యం చాలుగా ఆఫీసర్. మీ అమ్మగారి మీద నేను నింద వేయలేదు అనడానికి, ఆవిడే చేశారు అని చెప్పడానికి. అది నార్మల్. ఇంకా ఏం చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావు? ఏం చెప్పి మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావు? ఇది మా కష్టానికి సంబంధించింది కాదు, మా పరువుకి సంబంధించింది. ఇలా కాల్ చేయడానికి నీకు మనసులా ఒప్పింది? ఛీ, నువ్వు అసలు మనిషివేనా? అందరితో పాటే కదా నిన్ను పెంచాను. ఈ పాడబుద్ధులు నీకెలా వచ్చాయి? తిన్నింటి వాసాలు లెక్క పెట్టాలని నీకెలా అనిపించింది? నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నీలాంటి దాన్ని కన్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మాటలతో సరిపెట్టకూడదమ్మా. చేసిన ఘోరానికి సరైన శిక్ష పడాల్సిందే. ఎలాంటిదో ఊరందరికీ తెలియాల్సిందే. చిన్ని, ఏంటా ఆవేశం? మాట కోసమే కదమ్మా అంత చేశాం. కళ్ళ ముందు కాలి బూడిదైపోతుంటే ఆవేశం రాదా? మాట్లాడరే ఆఫీసర్. సాక్ష్యం చూసి కూడా చెల్లించరే. ఏం శౌర్య, ఈ ఇంటికో న్యాయం, నీ తల్లికో న్యాయమా? ఎందుకు చేసావమ్మా? కోపంలో ఎంత చెప్పినా అర్థం కాదురా. తర్వాత చెప్తాను. అమ్మా, నీ వల్ల మాట పడుతున్నాను. సంబంధం లేని వాళ్ళ విషయంలో జోక్యం ఏంటి? ఈ కాల్చడం ఏంటి? కరెక్ట్ కాదమ్మా, కరెక్ట్ కాదు. కాదన్నంత మాత్రాన సరిపోదు శౌర్య. మా కష్టానికి ఉన్న విలువ నీ తల్లికి తెలిసిందది. ఈ రోజు ఎంత చేసింది రేపు ఎంతైనా చేస్తుంది. నా రక్తం అని కూడా ఉపేక్షించాను. చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే. అరెస్ట్ చేసి తీసుకెళ్ళు నీ స్టేషన్కి. చిన్ని, పరువు కోసమే ఇంత చేస్తున్నావు. దాన్నే పోగొట్టుకుంటావా? అయ్యిందేదో అయింది, వదిలేయండి. రేపు సమాధానం చెప్పాల్సింది మనమే కదమ్మా. ఆలోచిద్దాంలే చిన్ని. అనుపమా, మంచితనానికి కూడా ఒక హద్దుంటుంది. తప్పు చేసినా వదిలేయటం సబబు కాదు. ఈ ఒక్కసారి అదంతా నాకు తెలీదు. ఏంటిది ఆఫీసర్? అందరికీ చెప్తున్నాను, నా మీద ఏమాత్రం ప్రేమున్నా, నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇది ఇంతటితో వదిలేయండి. అమ్మా, మన ఇంటి గుట్టుని మనమే బజార్కి ఈడ్చుకోకూడదు. ఫుత్తు. పదమ్మా. నీకసలు బుద్ధుందా? కష్టాన్ని కాల్చేస్తావా? ఇలా తయారయ్యేవేంటి? తిడుతుంటే నీకు నవ్వొస్తోందా? కొంచెం కూడా మనస్సాక్షి లేదు. అయిన వాళ్ళని పరాయి వాళ్ళుగా చేసుకుందే కాక పైగా కక్ష సాధిస్తావా? అసలు నిన్నేమనాలో అర్థం కావట్లేదు. ఇప్పుడేమన్నరా ఆఫీసర్? న్యాయం చెప్పేది, శిక్ష వేసేది మాకేనా? మీ అమ్మగారి విషయంలో ఉండదా?
తలుచుకున్నది ఏదైనా అత్తయ్య చేసేయచ్చా? ఇది అన్యాయం కాదా?